వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యాన ఫేక్ వీడియోలు, డీప్టెక్ వీడియోలు చేసి ఎలా అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉందో చూస్తూనే ఉన్నాం. దాని మీద నిన్న బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జబర్దస్త్ స్కిట్ లాగా 30 గంట మాట్లాడాడు ఆయన. ఆ వెంటనే ఎవరైతే బోమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు, ఇందులేఖ అని చెప్పి పేర్కొన్నాడో ఆమె హైదరాబాద్లో కేసు పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ అన్ని ఇలా నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి అంటూ ఆమె కేసు పెట్టిన పరిస్థితి కూడా చూసాం. బోమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు తలగా ఎక్కడ పెట్టుకుంటాడో తెలియని పరిస్థితి. లేఖ మీద, ఆమె పెట్టిన కేసుల మీద, బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ మీద విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, 4 రోజుల నుంచి బిఆర్ నాయుడు గారి మీద చేస్తున్న దుష్ప్రచారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తిప్పుతూ ఆయన అబాస్పాలు చేసే ప్రయత్నం, దాని కంటిన్యూషన్గా బోమన కరుణాకర్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడాడో చూసాం. ఆ వెంటనే ఇందులేఖ గారే కేసు పెట్టింది మళ్ళీ వీళ్ళందరి మీద. పరిణామాలను ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ముందు నేను మీకు ఒక వాయిస్ వినిపిస్తాను. మీరు అది వినండి, కొంచెం శ్రద్ధగా వినండి. వీడియో చూపించను. అరివీర దాన వీర్యుడా, అవినీతి దురంధరుడా, జగద్విదిత అధికార మదాంధుడా, దుర్నీతికి మహాసురుడా, మానస శృంగార నిత్యాగ్నిహోత్రుడా, అచ్చిక బుచ్చికలాడే అచ్చు లుబ్ధావదాన రూప, లాలస లలనాంగనాల పరిష్వంగాన తనివితీర ముద్దాడ, పైరవీలకు భానుడా, నిషీధి కలాపాల చంద్రుడా, మేకను మింగి అరుదెంచిన వికటాట్టహాస వ్యాఘ్రమ, పురంధరుని కొలువులోకి ప్రాకిన తక్షకుడా, స్వాగతం సుస్వాగతం. ఇక ఈ పద్యం అంటే ఈ పద్యం కాదు, ఈ పైత్యం బోమన కరుణాకర్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అంటే, కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా రాబోతున్న ముద్దాడ రవిచంద్ర గురించి చెప్పిన పద్యం ఇది. ఆయన గురించి అంటే, మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇది ఎందుకు వినిపించాను అంటే, ఈ వ్యక్తి, ఈ బోమన కరుణాకర రెడ్డి అనే ఈ వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పగబట్టి ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు చైర్మన్గా ఉన్నా, ఎవరు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నా, ఎవరు ఇంపార్టెంట్ ప్లేసుల్లో అధికారులుగా ఉన్నా, వాళ్ళందరి మీద ఈ వ్యక్తి పగబట్టి పని చేస్తూ ఉన్నాడు. అంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడండి సార్ ముందేళ్ళని. ఇప్పుడు ఈ పద్యం అదే, ఈ పైత్యం అదే. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన, ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మద్దాడి రవిచంద్ర, ఆయన కావాలని ఏరుకోరి, అంటే ఆయన రిక్వెస్ట్ చేశాడు, ప్లస్ దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా యాక్సెప్ట్ చేసి, ఆయన నిబద్ధత గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈవోగా పంపిస్తే, ఈ బోమన కరుణాకర్ రెడ్డి ఎటువంటి కామెంట్లు చేస్తున్నాడో చూసారా? ఎటువంటి కామెంట్లు, ఇటువంటి అంటే నీకు ఎవరు గిట్టరా? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద నువ్వు అడ్డంగా ఆరోపణలు చేస్తావా? ఇప్పటివరకు శ్యామలరావు మీద అంత ముందర ఇట్లాగే చేశారు, అనిల్ కుమార్ సింఘాల్ మీద ఇట్లాగే చేశారు. ఈ రోజున మద్దాడ రవిచంద్ర వస్తూ ఉంటే నువ్వు స్వాగతమా? నువ్వు చెప్పేదేంటి స్వాగతం? నీకు చెప్పాలి, నీకు ఎవడన్నా వేరేవాడు చెప్పాలి, ఎక్కడో జైళ్లలో గీళ్లలో ఎక్కడన్నా. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయాలన్నీ సునిశ్చితంగా గమనిస్తున్న ఒక వ్యక్తిగా నేను ఫీల్ అవుతున్నది ఏంటి అంటే, ఈ బోమన కరుణాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్ తిరుపతిలో మకాం వేసి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసే కార్యక్రమాలు కంటిన్యూస్గా చెయ్యాలి అన్న ఒక సంకల్పంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దేవదేవుడికి మొత్తం అపకారం తలపెట్టే రీతిలో వాళ్ళు చేస్తున్న ఈ నాటకాలు, వాళ్ళు సాగిస్తున్న ఈ డ్రామాలు. ఇప్పుడు మీరు బిఆర్ నాయుడు మీద పగబట్టారు. ఎందుకు పగబట్టారు? అంతకు ముందు బిఆర్ నాయుడు తోటి మీకేమన్నా ఘర్షణ ఉందా? అంతకు ముందు బిఆర్ నాయుడు
అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన అకృత్యాల మీద తన TV5 ఒక వ్యవస్థతోటి ఆయన యుద్ధం చేశాడు. బిఆర్ నాయుడు మీద దేశద్రోహం కేసులు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా సరే బిఆర్ నాయుడు లొంగకుండా తను అమరావతి రైతులకి మద్దతుగా నిలిచాడు. అమరావతి రైతులు ఆ ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద నడిపించాడు. ఇవన్నీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి బిఆర్ నాయుడు మీద కక్ష. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడైతే ఆయన బోర్డు చైర్మన్గా వచ్చాడో అప్పటి నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి కూడా బిఆర్ నాయుడు మీద కక్ష. మీ కక్షలు కార్పణ్యాలు ఈ రాష్ట్ర ప్రజలకి కొత్త ఏం కాదు. ఈ రాష్ట్ర ప్రజలకి మీ కక్ష ఎట్లా ఉంటుందో తెలుసు, అందరికీ తెలుసు. ఒక్క డాక్టర్ సుధాకర్ని అడిగితే చెప్తాడు. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోతూ ఉంటే ఆ రోజున ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఈ జగన్ మనల్ని ఎవరిని బతకనివ్వడు, ప్రజలారా మేల్కోండి అని చెప్పి మరీ చనిపోయాడు. ఆ రోజున ఎవ్వరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటల వీడియోని ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోవటానికి కారణం కరోనా ఉంది. కరోనాలో ఎవడు బతికున్నాడో తెలియదు. మొత్తం ఎక్కడో ప్యారిస్లో వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు అని దగ్గర నుంచి మన వీధిలో వాడు చచ్చిపోయాడు, మన ఇంట్లో వీడు చచ్చిపోయాడు అనే స్థితికి వచ్చి ఉన్నది. అందుకని ఆ రోజు డాక్టర్ సుధాకర్ చెప్పిన మాటలు మన చెవులలోకి దూరలేదు. కానీ ఆ తర్వాత కొన్ని వేల కేసులు ఆ మాటల్ని నీకు నిజం చేసి చూపించినాయి. వేల కేసులు. అంటే అంత కక్షపూరితంగా ప్రవర్తిస్తారు కాబట్టే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రజలు అంతటి గుణపాఠం నేర్పారు. అంతటి గుణపాఠం చెప్పిన తర్వాత కూడా తుని రైలు దానం కేసులో కూడా భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఆ రోజున ఉన్నది ఈ ముద్రగడ పద్మనాభానికి ఉప్మా పంపించిందేమో ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ పక్కన కూర్చొని ఆయనకి అన్ని మిగతా విషయాలు అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చూసిందేమో ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అది ఎవరికి తెలియదు. కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంత కక్షపూరితంగా చేసేదాన్ని రాజకీయం అనరు, ఫ్రాక్షనిజం అంటారు. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి నీకు బిఆర్ నాయుడు మీద అన్ని కామెంట్లు చేస్తున్నాడు. అసలు ఇతనికి ఏంటి దీనివల్ల వచ్చేదండి. బిఆర్ నాయుడు మీద నువ్వు బుర్ర చల్లుదామని ప్రయత్నం చేసావు. ఈరోజు ఏమైంది? బూమరాంగ్ రివర్స్ అయింది. అసలు నీకు ఆ లేడీ ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి చెప్తూ ఉన్నాడో ఆమె వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హైదరాబాదులో సైబరాబాద్ ఏరియాలో కేసు పెట్టారు. ఇప్పుడు ఒక మహిళని నువ్వు ఆమె ఇంటి పేరుతో సహా ఆమె కులం పేరుతో సహా నువ్వు బయట చెప్పటం అంటే నువ్వు ఎంత దిగజారేవో నీకు అర్థమవుతున్నదా? భూమన కరుణాకర్ రెడ్డి కులం పేరు చెబుతావా? ఆమె పేరు అసలు ఆమె పేరు పూర్తిగా చెప్పచ్చా? నీకు ఆ మాత్రం నువ్వు ఎమ్మెల్యేగా చేశావు, నువ్వు టీటీడీ చైర్మన్గా చేశావు, నీకు ఆ మాత్రం ఇది లేదా? నువ్వు చెప్పినందుకు పర్యవసానం ఏంటి? ఎవడైతే తన పేరు బయటికి తీసుకొచ్చాడో వాళ్ళ మీద కేసు పెట్టిందేమో. ఖచ్చితంగా డీప్ ఫేక్ వీడియో అని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బల్లగుద్ది చెప్తూ ఉన్నాడు. ఆయన కేసు పెట్టాడు పర్సనల్గా. ఆయనే కాకుండా మదనపల్లిలో కేసు బుక్ అయింది. అంటే మీరు కేసు బుక్ చేసిన తర్వాత ప్రొసీడింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని దెబ్బతీయటానికి ఎన్ని అంశాలు బయటికి తీసుకొచ్చాడో మీకు నాలెడ్జ్ ఉంది. ఉదాహరణకి చెప్తా, గోవులు చచ్చిపోతున్నాయని చెప్పటం, గోవులు చచ్చిపోతున్నాయనే ఒక పెద్ద ఇది డ్రామా వేశాడు. అవన్నీ వేసినా కానీ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాల మీద విచారణలు ఆపలేదు, ముందరికి వెళ్తూనే ఉన్నది. చివరికి ఏమైంది? దేవదేవుడికి నువ్వు నెయ్యితోటి తీర్థ ప్రసాదాలు పెట్టావు అనేది సాక్ష్యాలు ఆధారాలతో ప్రూవ్ అయిపోయిన తర్వాత ఈ రోజున ఇంకొక రూపంలో వస్తున్నావు. ఇంకొక రూపంలో వచ్చి బిఆర్ నాయుడు మీద నువ్వు
ఈ బ్లాక్మెయిలింగ్ తరహా రాజకీయాలు ప్రయోగిస్తూ ఉన్నావు. ఇప్పుడు పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సింది నువ్వే. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మద్దాడ రవిచంద్ర అనే ఆయన ఆ సిన్సియర్ అధికారి వస్తున్నాడు అనగానే నీకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఇప్పటికే 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. 1 మ్యాన్ కమిషను నేను భయపడను అని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు కదా. నువ్వు భయపడద్దు. నిన్ను భయపడమని కాదు వేసింది అది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు నీలాగా వైవి సుబ్బారెడ్డిలాగా కల్తీ నెయ్యి తీసుకొచ్చి పెట్టే విధానాలన్నీ మార్చడానికి 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. నిన్ను అరెస్ట్ చేయడానికి కాదు. అది కూడా తెలీదా? నిన్ను అరెస్ట్ చేయడానికి కాదు 1 మ్యాన్ కమిషన్ వేసింది. ఆలయంలో అపచారాలు చేస్తున్నదెవడు, చేయిస్తున్నదెవడు? ఈడి చేయించేవాడు అన్యమతస్థుడు కాబట్టి చేయిస్తున్నాడు. ఈ అన్యమతస్థుడు వచ్చినా కానీ చేసే వీలు లేకుండా పక్కడ్బందీగా రూల్స్ని ఫ్రేమ్ చేద్దాము అన్న ఉద్దేశంతో 1 మ్యాన్ కమిషన్ వస్తున్నది. ఈ కేసుకు సంబంధించి, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఎవడెవడి మీద చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇట్ట కల్తీ నెయ్యి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడానికి వస్తున్నది 1 మ్యాన్ కమిషన్. భూమన కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని, ఈ ముగ్గురి బాస్ అయిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇది సరిపోదు. ఆ విషయం చంద్రబాబు నాయుడికి తెలీదా? తెలుసు. ఇక్కడ 1 మ్యాన్ కమిషన్ రావటం ఒక ఎత్తు, రెండోది మద్దాడి రవిచంద్ర అక్కడికి రావటం, ఈవో గారు రావటం అనేది ఇంకొక ఎత్తు. రవిచంద్ర ఎప్పుడైతే టీటీడీకి వస్తున్నాడు అని తెలియంగానే ఈ పిచ్చి ప్రలాపనలన్నీ ప్రేలుతున్నాడు. నేను అందుకనే మీకు అది వినిపించింది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు వెళ్ళినా అక్కడ పవిత్రతకి ఏదైనా భంగం వాటిల్లుతున్నదా? మీరు చెప్పండి. ఎప్పుడు ఈ వైసీపీ ముఠా వాడెవడో ఈస్ట్ గోదావరి జిల్లాకి చెందిన వైసీపీ లీడర్ వెళ్ళి క్యూ లైన్లో గొడవ చేశాడు. వీళ్ళు కావాలని చేసే తప్ప మామూలుగా అయితే ఏమి లేవండి. వాడికి గొడవ చేయటం, వాడెవడో ఇంకొకరిని ఇది చేయటం, ఆ మందు బాటిల్స్ తీసుకెళ్ళి కౌస్తుబంద గెస్ట్ హౌస్ దగ్గర పెట్టి రావటం, అన్నీ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి మనుషులేగా. భూమన కరుణాకర్ రెడ్డిగా అవన్నీ చేయించింది. గోశాల దగ్గర నుంచి కౌస్తుభం గెస్ట్ హౌస్ వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ భూమన కరుణాకర్ రెడ్డి చేసినవేగా. మధ్యలో ఒక శనీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర విగ్రహాన్ని ఇక్కడ పడేశారు అని హారతి కర్పూరం వెలిగించి డ్రామా చేశాడు కదా ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి టు డిస్టెబిలైజ్ లార్డ్ వెంకటేశ్వర. ఆ సేవలో ఉన్న వాళ్ళందరినీ కూడా డిస్టెబిలైజ్ చేయటానికి ఇతను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి. ఈ రోజున ఈ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల ఇక భవిష్యత్తులో కూడా కల్తీ నెయ్యి రాలేదు. అటువంటి పక్కడబందీ ఏర్పాట్లు చేశాడు అక్కడ, చేస్తూ ఉన్నాడు. ఇంకా వెంటనే తీసుకొచ్చి ఇండాపూర్ డైరీని రంగంలోకి తీసుకొచ్చాడు. ఇండాపూర్ డైరీకి సంబంధించి ఇండాపూర్ డైరీ నెట్వర్తే 10,000 కోట్లు ఉంది. 10,000 కోట్లు, రోజుకి 40 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉంది. అటువంటి కంపెనీ మీద బురద జల్లుదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టులో కేసేశారు. హెరిటేజ్కి బినామీ అంటే హెరిటేజ్ వాళ్ళు వేశారు. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చట్టపరంగా జరుగుతూ ఉన్నా, వాళ్ళందరూ చేస్తూ ఉన్నా కానీ ఇంకా తిరుమల పవిత్రతని టార్గెట్ చేస్తున్న ఈ ముఠాలకి బుద్ధి రావట్లేదు. కనీసం వాళ్ళు సిగ్గు కూడా పడట్లేదు. ఈ రోజున మళ్ళీ ఇంకా ఉంది, ఇంకా గేమ్ అయిపోలేదు కదా. మద్దాడి రవిచంద్ర అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డికి అర్థమవుతుంది. అసలు సినిమా మొదలవుతుంది. ఇంకా ఉన్నాయి. పరకామణి కేసు ఇంకా బయటికి రావాలి కదా. పరకామణి కేసులో నేరుగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అని ఉన్నారో, పోలీస్ ఆఫీసర్లని ఎట్లా ఇన్వాల్వ్ చేశారో, ఆ పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎక్కడున్నారో భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పండి ఒకసారి. పరకామణి కేసు ఇంకా మొత్తం అంతా బయటికి వస్తే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయిపోతే, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎక్కడుంటారో ఆలోచించుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు రాజకీయంగా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే
అవుట్ ఆఫ్ తిరుపతి చేసుకోండి, అవుట్ ఆఫ్ టీటీడీ చేసుకోండి. అంతేగాని టీటీడీలో భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా కానీ అది విఫలయత్నంగానే మిగిలిపోతుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ఆయన భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తుల్నే అక్కడికి పంపిస్తాడు. అంతకు మించి వేరే నెయ్యి కొట్టేద్దాం, నెయ్యిలో కల్తీ చేద్దాం, బోలేబాబా డైరీ నుంచి కిలోకి 50 రూపాయలు కమిషన్ తీసుకుందాం, 100 రూపాయలు జగన్ కమిషన్, ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగవు. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు నీ కుమార్తె వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో చేశావు, నువ్వు నీ కుమార్తె వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో చేశావా, హిందూ పద్ధతిలో చేశావా అని నిరూపించుకోవాల్సిన దయనీయమైన స్థితికి వచ్చి ఉన్నావు భూమన కరుణాకర్ రెడ్డి. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వ్యక్తి క్రిస్టియన్, పొద్దున హిందూ తరహాలో జరిగింది పెళ్ళి, సాయంత్రం క్రిస్టియన్ తరహాలో జరిగింది. క్రిస్టియన్ తరహాలో ఎందుకు చేసావు? పోనీ నా అల్లుడు క్రైస్తవుడు కాదు అని చెప్పావా? అది చెప్పు. నీ అల్లుడు క్రైస్తవుడా కాదా చెప్పు. మా అమ్మాయి పెళ్ళికి బాలకృష్ణ వచ్చాడు, మా అమ్మాయి పెళ్ళికి ఆయన వచ్చాడు, ఈయన, ఇవన్నీ ఎందుకు? నీ అల్లుడు క్రైస్తవుడా కాదా? అంబటి రాంబాబు ఏం చెప్పాడు? నా అల్లుళ్ళు అందరికి అమ్మోళ్ళే అని చెప్పాడా లేదా? మరి నువ్వు కూడా చెప్పు, నువ్వు నా అల్లుడు క్రైస్తవుడు అని చెప్పు. తప్పు కాదు కదా. అంబటి రాంబాబు చెప్పాడు కదా, నేను కాపునే కానీ నా కూతుళ్ళు కమ్మోళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పాడు. అట్లాగే నేను రెడ్డినండి కానీ మా అమ్మాయి క్రైస్తవుని పెళ్లి చేసుకుంది అని చెప్పు. నువ్వు హిందువుగా ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు? ఎందుకు నటిస్తున్నావు? ఇది అంటే చాలా ప్రశ్నలు భూమన కరుణాకర్ రెడ్డి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అందుకనే భుజాలు తడుముకుంటూ ఉన్నాడు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనందరం కూడా ఆశించేది ఏంటి అంటే, తిరుమల పవిత్రతని ఎవ్వడూ భంగం కలిగించడానికి వీల్లేదు. నీ తుచ్చమైన రాజకీయాల కోసం, నీ మతపరమైన ఇంట్రెస్టుల కోసం మా వెంకటేశ్వర స్వామి జోలికి మాత్రం దయచేసి రావద్దు. ఇందులేఖ గారు లేక ఆమె పెట్టిన కేసులు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్గా దారితీసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడే చెప్పలేము. ఏంటి అంటే అవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాల మీద, వాటి మీద ఎవరు చేయించారు. ఇప్పుడు పోలీసులు టేకప్ చేసిన తర్వాత, ఇప్పుడు వాడెవడో ఒకడు దుబాయ్లో ఉంటాడు, ఒకడెక్కడో అమెరికాలో ఉంటాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉండి ఇవన్నీ రిలీజ్ చేశాడు. అంటే వీళ్ళు అక్కడే అర్థమైపోతున్నది కదా. ఆ వీడియోలు నిజంగా జెన్యూన్ వీడియోలు అయితే తిరుపతి నుంచే రిలీజ్ చేయాలి కదా. ఆస్ట్రేలియా నుంచి ఎందుకు రిలీజ్ చేశారు? దుబాయ్ నుంచి ఎందుకు రిలీజ్ చేశారు? అమెరికా నుంచి ఎందుకు రిలీజ్ చేశారు? వాళ్ళనైతే అరెస్ట్ చేయలేరన్న ధైర్యం, వాళ్ళని అప్రోచ్ కావడం కష్టము అనేది. అందుకనే ఇప్పుడు ఆమె ఇచ్చిన కంప్లైంట్ తోటి ఈ సోషల్ మీడియా నెట్వర్క్ల మీద, ఈ సోషల్ మీడియాలో ఎవడైతే వచ్చి స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడాడో వాడి మీద, వీటిని ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెడుతూ ఉన్నారు. ఇది తీగ లాగుతూ ఉన్నారు. తీగ లాగితే ఇంకొక విషయం చెప్పమంటారు మీకు. ఈ వీడియో బయటికి రాగానే ఫస్ట్ షేర్ చేసిన వ్యక్తి వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి. ఇక్కడ కూడా అతనే మళ్ళీ ఫస్ట్. ఎట్లా చేస్తాడు అంటే, మీ పార్టీ వాళ్ళు ఒక కుట్రవన్నీ రిలీజ్ చేస్తే అట్లా జరుగుతుంది, ఆ వ్యక్తి చేస్తాడు కానీ లేకపోతే ఎట్లా జరుగుతుంది? అందుకని కుట్రపూరితంగా జరిగిన వ్యవహారం ఇది. అందుకని దీని మీద ఈ కుట్రని ఛేదించాల్సిన అవసరం పోలీసులకు కూడా ఉన్నది మీకు. అందుకనే ఆంధ్రప్రదేశ్లోనే కేసులు పెడితే మీకు ఇది కూడా ఒక పాయింట్. ఎట్లా అంటే, వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే కేసులు పెట్టారనుకో, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మా మీద కక్ష సాధిస్తున్నారని చెప్తారు. ఇప్పుడు అందుకనే సైబరాబాద్ ఏరియాలో ఉన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు. అది ఎక్కడికి దారితీస్తుంది? అవి అల్టిమేట్గా పెట్టించిన వాడు ఎవడు అనే దాకా కేసు పోతుంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అక్కడ దాకా జరుగుతుంది అనేది నా విశ్వాసం. ఈ కుట్రలో ఉన్న అన్ని కోణాలని ఛేదించాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణ వేరే ఎక్కడో లేదు కదా, వెంకటేశ్వర స్వామి భక్తులే కదా అక్కడ కూడా ఉండేది. అవును. అందుకని ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటారు. అది తాడేపల్లి ప్యాలెస్ టచ్ చేస్తుందా, లేకపోతే ఆ భూమన కరుణాకర్ రెడ్డి మరి ఎక్కడ ఉంటాడో తిరుపతిలో నాకు తెలియదు, కానీ ఆ గడప టచ్ చేస్తుందో చూడాలి. అంతిమ సూత్రధారి ఆయనే. ఇందు లేఖ గారు లేఖ పట్టుకుని బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అబాస్ పాలు అయినట్టే ఆ ఫేక్ వీడియోలను ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆమె పెట్టిన కేసులతో అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.